హలో గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. ఇవాళ అయితే మనం స్విగ్గీ చేయబోతున్నాం. ఫుడ్ డెలివరీ అనమాట. లాస్ట్ టైం ర్యాపిడో చేసా, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడైతే మనం స్విగ్గీ చేయబోతున్నాం. మనం దారిలో కలుసుకుందాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:30కి అయితే నేను ఆన్ చేసా. ఇప్పుడు టైము 9:45 అవుతుంది. ఇప్పుడైతే నేను స్విగ్గీ టీషర్ట్ కూడా వేసుకున్నా. ఎందుకంటే కొన్ని వాటికి టీషర్ట్ ఉంటేనే ఎలో చేస్తారు. సో మనం స్విగ్గీ అని అర్థమవుతుంది వాళ్ళకి, ఫుడ్ డెలివరీ బాయ్ అని. ఒక్క రోజులో అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 అయితే 7, 6 అయితే 6 ఆ టైం వరకు ఎంతైతే ఎర్న్ చేయొచ్చు అని నేనైతే ఇవాళ వీడియో చేసి మీకు ఎంత ఎర్న్ చేయొచ్చు అని చూపిస్తా. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వండి. ఈ స్విగ్గీ జాయిన్ అవ్వడం కూడా చాలా సింపుల్ అనమాట. స్విగ్గీ ఇన్స్టాల్ చేసుకొని, అంటే స్విగ్గీ డెలివరీ ఉంటుంది కదా, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని 300 అనమాట ఎంట్రీ ఫీజు. 300 మనం పే చేసి మనం జాయిన్ అవ్వచ్చు. ఆ జాయిన్ అయిన తర్వాత మనకి 2 టీషర్ట్స్, ఒక బ్యాగ్ అయితే వస్తుంది. అవి అయితే మనం వేసుకొని రైడ్ చేయాలన్నమాట. అంటే ఫుడ్ డెలివరీ చేయాలి. తర్వాతకి మనకి మళ్ళీ ఆన్ బోర్డ్ ఛార్జెస్ అని వీక్కి 500 రూపీస్ అయితే కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదైతే నేను ఫేస్ చేసిన ఇష్యూ. అయితే వీక్కి 500 కట్ అవుతాయి. చూద్దాం మనం ఈరోజు ఎంత ఎర్న్ చేస్తామో చూద్దాం. మనకైతే ఇన్స్టామార్ట్ కూడా ఉంది కాబట్టి ఇన్స్టామార్ట్లో కూడా పడతాయి. మార్నింగ్ ఇన్స్టామార్ట్ అంటే 9కి అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇన్స్టామార్ట్ పడతాయి. తర్వాత కొన్ని మనం అయితే ఫుడ్ డెలివరీ 2 ఉంటాయి అన్నమాట. ఇన్స్టామార్ట్ ఒకటి ఉంటుంది, ఫుడ్ డెలివరీ ఒకటి ఉంటుంది. మనం రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ డెలివరీ తీసుకున్నా. మనకి ఆర్డర్ పడాలంటే మనం జోన్లోకి వెళ్ళాలన్నమాట. మీకు చూపిస్తా. ఈ స్విగ్గీకి అయితే ఇంటర్నెట్ ఇష్యూ చాలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటర్నెట్ సరిగ్గా అందట్లేదు. ఈ ఫెయిల్డ్ అని చాలాసేపు వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా పడుతుంది. ఇప్పటికీ చూడండి బఫర్ అయితేనే ఉంది. 4G సిగ్నల్ వస్తుంది. 4G 5G ఈ 5G సిమ్ము అయినా 4G వస్తుంది. అంటే నెట్వర్క్ ఇష్యూ కాదు, నెట్వర్క్ అయితే ఉన్నది. యాపే ఇష్యూ ఎక్కువ. నేను వైఫైతో కనెక్ట్ చేసినా కానీ చాలా స్లోగా ఉంది. మీకు జోన్లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఆర్డర్ అని పడుతుంది. మీరు జోన్లో లేకపోతే ఆరెంజ్ సింబల్ వస్తుంది. మీకైతే చూపిస్తా ఒకసారి. ఇంకా చూడండి, ఇక్కడ గెట్ డైరెక్షన్స్ అని ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ది ఉంటే ఆర్డర్స్ అనేవి లేట్గా పడతాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది. అప్పుడైతేనే ఆర్డర్స్ అనేవి మంచిగా పడతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తుంది కదా భీమాస్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళమని. అక్కడికి వెళ్తే నియర్ బై వెళ్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో వెళ్ళిపోతుంది. గ్రీన్ కలర్లో వెళ్ళి మనకు ఆర్డర్స్ అనేవి త్వరగా పడతాయి అన్నమాట. మనమైతే ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాం, నియర్ బై వెళ్దాం. గాయస్ ఇప్పుడే ఫస్ట్ ఆర్డర్ పడ్డదన్నమాట. ఆర్డర్ చూడండి, 32 రూపీస్. హోటల్ మేధాస్ నియర్ కోర్టు దగ్గర. యాక్సెప్ట్ చేస్తున్నా. వెళ్దాం ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరికి. ఇక్కడే అనమాట. నేనైతే ఆర్డర్ పడ్డది, ఆర్డర్ తీసుకుని నేనైతే వెళ్ళిపోతున్నా. ఇది చూడండి లొకేషన్ ఒకసారి. ఇది అక్కడ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ చూపించింది నేను వచ్చేటప్పుడు. కానీ అక్కడ లెఫ్ట్లో కరెక్ట్గా ఏముంది, షోరూమ్ ఉంది. షోరూమ్ వెనక నుంచి చూపించింది లైను. ఇదేటో చూపిస్తుంది. ఒకసారి ఇంతే జరుగుతూ ఉంటాయి. కానీ అపార్ట్మెంట్ ఏమో అక్కడ ఉంది. ఇగో SRR. నేను లాగిన్ అయి ఉన్నది 38 మినిట్స్ అనమాట. ఒక ఆర్డర్ పడ్డది. ఎర్నింగ్ చూడండి 33 రూపీస్ అనమాట. ఇవాళకి ఫస్ట్ ఆర్డర్కి 33 రూపీస్ అయితే వచ్చినాయి మనకి. ఎండలు చూడండి, ఎండలు అసలు మామూలుగా కొట్టట్లే. ఇప్పటికి టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా, 35 అయితే క్రాస్ అయింది. ఇంకా మధ్యాహ్నం ఎట్లా ఉంటుందో అసలు. ఈ స్విగ్గీ డెలివరీ బాయ్స్ అయితే ఈ ఎండలు ఎంత కష్టపడుతున్నారో పాపం.
అసలు కొంతమందిని ఈవినింగ్ చూస్తుంటే వాళ్ళు మొత్తం చెమటతో తడిచిపోయి ఉంటున్నారు. చాలా ఒకసారి చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా కొంచెం ఈఎంఐలు అవి కట్టుకోవడానికి వర్క్ చేస్తున్నారు. గాయస్ నేను మార్నింగ్ 9:30 నుంచి అయితే స్విగ్గీ చేస్తున్నా. 9:30 నుంచి ఒక ఆర్డర్ పడ్డది అనమాట. ఆ తర్వాత అయితే నాకు ఇంకో ఆర్డర్ అయితే ఎప్పుడు పడలేదు. నేను ఆల్మోస్ట్ ఒక గంటన్నర వరకు వెయిట్ చేసిన, 12 వరకు అయితే వెయిట్ చేసిన ఆఫ్టర్నూన్. ఇక ఆఫ్టర్నూన్ ఫుల్ ఎండ కొట్టింది. ఇక 36-37 డిగ్రీస్ వస్తుంది ఎండ. సో నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా. అసలు స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ అయితే ఎలా చేస్తున్నారో ఈ ఎండలో, వాళ్ళకైతే సెల్యూట్ చేయాలి ఒకసారి. సో నేను మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఈవినింగ్ 7కి అయితే స్టార్ట్ చేశాను. 7కి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు అయితే మార్నింగ్ ఒక ఆర్డర్ పడ్డది, తర్వాత ఇంకొక ఆర్డర్ పడ్డది. అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇన్స్టామార్ట్ పడ్డది, అది అక్కడికి వెళ్ళే లోపు క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ 7 నుంచి స్టార్ట్ అయినాక ఇప్పుడు ఒక 3 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. ఇప్పుడు ఒకటి లాస్ట్ బల్లేపల్లిలో పడ్డది. ఇంకో ఇదనమాట. ఈ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నా బల్లేపల్లిలో. నైట్ వరకు చేసి మీకు ఎంత వస్తాయో నేనైతే చెప్తా, క్యాలిక్యులేట్ చేస్తే. అది నేను 1 వరకు లేదా 2 వరకు అయితే చేద్దాం అనుకుంటున్నా. గాయస్ ఈరోజు మన ఎర్నింగ్ ఎంతో తెలుసా? ఓన్లీ 6 ఆర్డర్స్కి చూడండి, ఓన్లీ 6 ఆర్డర్స్కి మార్నింగ్ ఒకటి 33 రూపీస్ వచ్చినాయి. మిగతాయి ఇప్పుడు 203 రూపాయలు ప్లస్ 75 రూపీస్ అయితే ఇన్సెంటివ్ వచ్చింది. ఇవాళ హోలీ కాబట్టి 75 రూపీస్ అయితే ఇన్సెంటివ్ వచ్చింది. ఒక ఆర్డర్కి వచ్చేసి 15 రూపీస్ అయితే మనకి ఇన్సెంటివ్ ఇస్తున్నాడు అనమాట ఇవాళ. సో మనం ఇవాళ మన మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఎంతైతే మనీ వస్తాయో నేనైతే చేసి మీకైతే చూపిస్తా. మీరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి గైస్. నేనైతే చాలా కష్టపడి చేస్తున్నా కదా, మీరైతే వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా మనీ లేనప్పుడు పార్ట్ టైం చేసుకోవడానికి పనికొస్తాయి అని ఇట్లాంటి వీడియో చేస్తున్నా. మీరు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ 7 నుంచి కూడా చేసుకోవచ్చు. మీరు అసలైతే ఈ ఎండాకాలం అయితే 7 నుంచి 11-12 వరకు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4:30-5 నుంచి చేసుకోవడం బెటరు. ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్ ఎండలు కొడుతున్నాయి. సో ఈ టైమింగ్స్ అయితే బెటర్ అన్నమాట నాకు తెలిసి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మనమైతే ఎంత అయితే మనీ ఎర్న్ చేయొచ్చు అని అయితే నేను వీడియో ద్వారా నేను మీకైతే చూపిస్తాను. ఓకే గైస్, మనమైతే నెక్స్ట్ రెస్టారెంట్ లొకేషన్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే రెస్టారెంట్ లొకేషన్ దగ్గరికి వెళ్తేనే మనకైతే ఆర్డర్ అనేది పడుతుంది. చాలా దూరం ఉన్నాం ఇప్పుడు. నేను నియర్ బై బల్లేపల్లి దగ్గర ఉన్నా. బల్లేపల్లి దగ్గర ఉంటే ఆర్డర్స్ అయితే పడవన్నమాట. మనం నియర్ బై ఎన్ఎస్పి కెనాల్ దగ్గరికి వెళ్ళాలా. చలో మనం వెళ్ళిపోదాం ఇప్పుడు. గాయస్ టైం అయితే ఎగ్జాక్ట్గా 11-12 అవుతుంది నైట్. ఇప్పటి వరకు నాకు స్విగ్గీలో ఎంత అమౌంట్ వచ్చాయో తెలుసా? ఇప్పుడు ఈ డెలివరీ తోటి 300 అయితే వచ్చి ఉంటాయి. ఇంకొక ఇన్సెంటివ్ అన్నమాట. ఇవాళ ఇన్సెంటివ్ తోటి ఒక 400 వచ్చి ఉంటాయి ఇవాళ. ఇలా చేస్తే స్విగ్గీ అనేది చాలా కష్టం అనుకుంటా. ఈ వీడియో చూసిన వాళ్ళల్లో స్విగ్గీ చేసే వాళ్ళు ఉంటే మీరు ఎంత సంపాదించుంటారు అని అయితే నాకు కామెంట్ చేయండి గైస్. స్విగ్గీలో నైట్ 12 వరకు చేస్తే అప్రాక్స్ ఒక 400 వరకు అయితే రావచ్చు నాకు తెలిసి. ఇంకా 2 వరకు చేస్తే ఇంకా 500 అయితే విత్ పెట్రోల్ తోటి అయితే 500 వస్తాయి. అంతకు మించి అయితే వస్తాయో రావు అయితే నేను చెప్పలేను. స్విగ్గీలోనే 500 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మరి జొమాటోలో అయితే ఇంకెంత ఎర్న్ చేసుకోవచ్చో కూడా నేను ఆ వీడియో అయితే చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఇంకొక 1 అవర్ 1.5 అవర్ మ్యాక్సిమం ఒక 1.5 నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 1 AM 1:30 AM వరకు చేద్దాం అనుకుంటున్నా. అప్పటి వరకు ఎంత వస్తాయో చేసి అయితే మీకైతే చూపిస్తా. మీరైతే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో పార్ట్ టైం చేయాలి అని అనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి.
గైస్ ఈరోజు అమౌంట్ ఎంత వచ్చాయో మీకు చూపిస్తా. ఇప్పుడు టైం వచ్చేసి 12:16 అవుతుంది, 12:16 అనమాట. చూడండి అమౌంట్ 329 రూపాయలు. అంటే ఈవినింగ్ 7 నుంచి 12 వరకు చేస్తే పది ఆర్డర్లు అనమాట. టైం చూడండి 6 గంటల 10 నిమిషాలు అనమాట. 329 రూపాయల్లో 150 రూపాయలు పెట్రోల్కే పోయింది. 150 రూపాయలు పెట్రోల్కి పోతే ఇంకెంత మిగులుతుంది? 170 రూపాయలు మిగులుతాయి. అదనమాట. పార్ట్ టైంలో చేస్తే 150 రూపాయలు మిగులుతాయి. ఇంకా అది మీ ఇష్టం, మీరు చెయ్యాలా చెయ్యొద్దా. ఫుల్ టైం చేస్తే ఒక పెట్రోల్ పోను ఒక 800 అయితే మిగులుతాయని స్విగ్గీ చేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ అయితే చెప్పారు. వాళ్ళతో మాట్లాడదామని వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే వాళ్ళు మాట్లాడను అని చెప్పారు. సో నేనైతే తీయలేదు, వాళ్ళనైతే రికార్డ్ చేయలేదు అనమాట. డే చేస్తే 800 మిగులుతాయి. అదే పార్ట్ టైంగా చేస్తే ఇలా 150 రూపీస్ 170 రూపీస్ అట్లా మిగులుతాయి అనమాట. అది మీ ఇష్టం గైస్. ఇక ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి గైస్. మళ్ళీ ఇంకొక వీడియో అయితే జొమాటోది చేస్తా. మీకు ఇంకా జొమాటోది చేయాలా వద్దా అని అయితే మీరు అయితే కామెంట్లో మెసేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.